ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరుట ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు మనం ఒకసారి పరిశీలనగా చూసినట్లయితే ఆయన కోరుకున్నట్లుగా నీతిగా ఉంటున్నామా లేదా, ఆయన యొక్క అడుగు జాడల్ని అనుసరిస్తున్నామా లేదా అని పట్టి చూసినట్లయితే ఒక్కరు కూడా దేవుని యొక్క మార్గాన్ని అనుసరించేటువంటి వారు కనపడరు. ఒక్కళ్ళు కూడా కనపడరు. ఈ పరిస్థితుల్లో ఈ కడవారి గడియలో ఈ చివరి ఈ అంత్య దినాలని చెప్పి అంటారు కదా, ఈ దినాలలో దేవుని కృప చేత ఆయన మనకి చూపేటువంటి ఆయన కనికరం చొప్పున మన జీవితాలని దేవుని సన్నిధిలో ఆయనకి యోగ్యంగా కనపరచుకోవడానికి తాపత్రయపడాలి. ఏం చేయాలి? తాపత్రయపడాలి. అంతేగాని అంతకు మించి నేను సూర్యుడిని, నేను మనగాడిని అని చెప్పనని ఉరుకులాడి పరుగులు తీసినాం అనుకోండి. దావీదు మహారాజు చేసినటువంటి తప్పు వల్ల దేవుడు దావీదుని చంపేయాల్సినటువంటి స్థితి. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నిన్ను చంపనేను, నువ్వు చనిపోకుండా నీ పాపాన్ని పరిహరిస్తూ ఉన్నా అని మాట్లాడతాడు. అన్ని ఇబ్బందులు, అన్ని శ్రమలు ఇప్పుడు ఎవరు కూడా పడరు. దావీదుకు వచ్చినట్లుగా అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు ఇప్పుడు ఎవరు కూడా పడరు. పడితే అంత శ్రమ పడితే ఇక దేవునితో సమానంగా చేసుకుంటారు. అంతగా దావీదు ఏమైపోయిందంటే శ్రమల్లో, కష్టాలలో నలిగిపోయి ఒక్కొక్కసారి సావు నోట్లో తలబెట్టినట్టు ఇట్లాగైతుందా? సావు నోట్లో తలబెట్టినట్టు అయిందా? అదే సమయంలో తప్పించబడతా ఉన్నాం. చివరికి పోయినో ఇట్లాగ పట్టేస్తా ఉన్నది. చావు అనేది దావీదుని పట్టేసుకుంటా ఉంది. ఆ సమయంలోనే దేవుడు తప్పిస్తా ఉన్నాడు. అంత భయంకరమైనటువంటి అపాయాల్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పరిస్థితిని మనం చూసినట్లయితే మనకి ఏది తక్కువైనా సరే మన జీవితానికి ఏది తక్కువైనా సరే అటు ఇటు చూసేటువంటి అవిశ్వాసం, చిన్నగా చూసేటువంటి విశ్వాసం కాస్త అటు ఇటు చూసేటువంటి అవిశ్వాసం ఎదురవుతాం. లేఖనాన్ని చూద్దాం ఒకసారి. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటాన్ని బట్టి అతిశయింపవలెను, అటు వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సంతోషపడతాడంట. నీతి న్యాయాలు జరిగించేటువంటి దేవునిని బట్టి మనము సంతోషపడితే భూమి మీద కృప చూపుతా. నిజంగానే దావీదు జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టుకొని పరిశీలిస్తే, పరిశీలన చేస్తే దేవుడు ఎంతటి కృపోన్నతుడో, దేవుడు మన ఎడల ఎంతటి కనికరము చూపించి మన యొక్క పాపాలని జ్ఞాపకం చేసుకోకుండా తుడిచేస్తా ఉన్నాడో అర్థమైపోతుంది. ఆయన గనక సరిగ్గా త్రాసు పట్టుకొని, అంటే కాంటా పట్టుకొని, ఇటు దేవుని నీతి న్యాయాలు, ఇటు దేవునిలో ఉన్నటువంటి మనుషుడే, అన్యుడొద్దు, ఇటువైపు దేవుని నీతి న్యాయాలు కాంటాలో పెట్టుకొని, మరొక వైపు
క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒక మనుషుణ్ణి కాంటా పెడితే నువ్వు ఏ పరిస్థితిలో చూసినా సరే మనిషి జీవితంలో దేవుని నీతి న్యాయాలకి సమమైతే కాడు. ఎందుకు కాడు? నువ్వు ఎంత ప్రయాసపడు మన మీద ఏదో ఒక అపరాధం అనేది ఉంటనే ఉంటది. ఆయన కృపచేతనే రక్షింపబడ్డాం. పౌలు చెప్పుకుంటా వెళ్తా ఉంటాడు. మనం ఇప్పుడు దేనిని బట్టి కూడా మనము అతిశయించడానికి లేదు. మనం రక్షింపబడ్డామంటే, ఆయన రాజ్యానికి మనము హక్కుదారులుగా ఉన్నామంటే కృపచేతనే అది. ఇది నా బలం, ఇది నా యొక్క సామర్థ్యం అని చెప్పనని విర్రవీగటానికి లేదు. ఆయన యొక్క కృపచేతనే, ఆయన నీతి న్యాయాలలో ఆయన నిలుపుకొని మనలని ఆయన సన్నిధికి రప్పించుకుంటా ఉన్నాడు. అంతకు మించి మరొకటి లేదు. దేవుడు ఆయనను గురించి తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఒక మనుషుడిని బట్టి సంతోషపడతాడంట. ఎందుకంటే ఈ భూమి మీద కృప చూపగలిగినటువంటి దేవుడు ఆయనే. పాపము చేత, బంధకాల చేత బంధించబడి బయటికి రాలేనటువంటి ఊబిలో ఉన్న మనుషుణ్ణి విడిపించగలిగినటువంటి దేవుడు, సమర్థుడు ఆయనే. ఆయనను బట్టి మనము అతిశయించాలి. అంటే మనము గర్వపడాలి. ఆయనను బట్టి మనల్ని రక్షించినటువంటి మన దేవునిని బట్టి సంతోషపడాలి. అదే సమయంలో మన యొక్క పాపాలని మనము జీవితంలో మనం ఎంత శుద్ధి జీవితాన్ని పాటించాలని, అలాగా ఉండాలని ప్రయత్నం చేసినా ఏదో ఒకటి మన కళ్ళల్లో, మన యొక్క జీవితంలో ఎదురు పడుతూనే ఉంటది. ఈ పరిస్థితిలో శుద్ధి కాగలుగుతావా? ఏమాత్రం కూడా కాలేము. దావీదు జీవితాన్ని చూద్దాం. అతిశయించేటువంటి వారు ఎవరైనా ఉంటే భూమి మీద కృప చూపుచున్నటువంటి క్రీస్తుని బట్టే అతిశయించాలి. ఆయనను బట్టే మన జీవితాలు గర్వపడాలి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. దేవుని మనుషుణ్ణి సంరక్షింపాల్సినటువంటి స్థితిలో ఉండి అకారణంగా నిర్దోషి యొక్క ప్రాణాన్ని, అందున రాజు యొక్క మేలు కోరుకునేటువంటి మనుషుణ్ణి నిలువున పాతిపెట్టాడు. అంటే నిలువున చంపేసాడు. కనికరం అనేది లేకుండా. దేవుడు కూడా అదే మాట అంటాడు, నీవు కనికరం అనేది లేకుండా చేసినావు కదా, నీకు కూడా నేను కనికరం చూపించను అని దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఇప్పుడు లోకంలో ఏం జరుగుతూ ఉంది? అధికారం ఉన్నటువంటి మనుషుల యొక్క కుటుంబస్తులు అనుకోండి, అధికారాన్ని ఉపయోగించి ఇక వదిలిపెడతారు. నువ్వు ఏమైనా చేసిరాపో, మనకు అధికారం ఉంది, మనల్ని ఎవడు ఏం చేయలేడు అని వదిలిపెడతారు. లోకంలో జరిగేదే. మన ఒక్క దేశం అని కాదు, లోకం అంతటా అదే ఉంది. మన ఒక్క దేశం అని కాదు, అటు పక్క ఏ దేశం చూసుకున్నా అదే ఉంది. అధికారం ఉన్నదంటే చాలు, వాళ్ళ కుటుంబస్తులకి వాళ్ళకి ఈ దేశం కొరకు చేసినటువంటి చట్టాలు అవి ఉంటాయి కదా, అవి పనికిరావు. అధికారంలో ఉన్న వారికి అవి వర్తించవు. ఎవరికంటే వర్తించేది అధికారం లేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు వర్తిస్తాయి. ఎంతగా అంటే ఒక తప్పు చేయనటువంటి మనుషుణ్ణి దండించేంతగా. బాగా చెప్పుకున్నాం కదా, తప్పు చేయనటువంటి ఒక మనుషుణ్ణి దండించేంతగా ఈ దేశం అనే కాదు, వేరే దేశాలు ఎక్కడైనా సరే ఈ లోకంలో ఉన్న అధికారము అందుకు పనికి వస్తుంది. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీవు కనికరం అనేది చూపించాలి. కాబట్టి నీకేం జరుగుతుందంటే, కనికరం అనేది నేను చూపను. ఆ తర్వాత దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉంటాం.
మంచి నిర్ణయమే అనుకోవాలి. ఏందో చూడండి, 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుడునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. సేవకుడు ఏమంటా ఉండంటే, చేసిన తప్పు అంతా బయటపడ్డది. చేసిన తప్పు అంతా బయటపడితే రాజు అంటాడు, దావీదు అంటాడు సేవకునితోటి, నేను పాపం చేసిన అని పశ్చాత్తాపడతా ఉంటే, బాధపడతా ఉంటే, నీవు చావకుండునట్లు అంటే నువ్వు చనిపోకుండా దేవుడు నీ పాపాన్ని పరిహరించుండు అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఒక మనుషుడిని చంపితే కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పిన దేవుడు, దెబ్బకి దెబ్బ అని చెప్పిన దేవుడు, ఒక మనుషుణ్ణి చంపితే చంపినటువంటి మనుషుణ్ణి ఎందుకు వదిలిపెడతా ఉన్నాడు? దేవుడు ఎందుకు వదిలిపెడతా ఉన్నాడు అంటే, తన ప్రజలు ఈ రాజు పరిపాలనలో ఉన్నారు. మరి రాజ్యం ఏం కావాలి? అప్పటిదప్పుడు దెబ్బకి దెబ్బ తీస్తే చేయొచ్చు. దావీదును దేవుడు ఏదైనా చేయొచ్చు. చేస్తే రాజ్యం ఏమైపోవాలా? అమాయకులైనటువంటి దేవుని ప్రజలు జీవితం అనేది పాడైపోతుంది. అమాయకులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? రాజ్యం ఏం కావాలా? చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువుల నుంచి ఆ రాజ్యాన్ని కాపాడేటువంటి వారెవరు? అప్పటికప్పుడు దేవుడు నిర్ణయం తీసుకొని వెంటనే అమలు చేసేస్తే, దావీదు మీద చర్య తీసుకుంటే, చంపేస్తే, ఆ పాపాన్ని బట్టి దేవుడు దావీదును చంపేస్తే రాజ్యం ఏమైపోవాలి అప్పుడప్పుడు? అందుకే ఏమంటా ఉన్నాడంటే, దేవుణ్ణి బట్టి మనం అతిశయించమని దేవుడు చెప్తా ఉన్నాడు. మన ప్రాణాలు మనకి నిలబడతా, మన జీవితాలు మనకి నిలబడతా, దేవుని సన్నిధిలో మనము జీవంతో ఆయనను కనపరుస్తా ప్రతి దినము కూడా ప్రయాసపడతా ఉన్నాం. తప్పులు జరగకుండా ఆయనలో నిలిచి ఆయన కొరకు ప్రయాసపడతా ఉన్నాం కదా. ఈ ప్రయాసలో ఆయనను మనము ఘనపరచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఎందుకంటే ఈ లోకములో సమస్తం కూడా పాపంతో నిండిపోయింది. పాపము చేయొచ్చు అనేటువంటి చట్టాలు కూడా రూపొందినాయి. ఆ దరిద్రాలు ఇంకా మన దేశానికి రావద్దు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అటువంటి చట్టాలు మన దేశానికి రావద్దు ఎప్పుడు కూడా. పాశ్చాత్య దేశాలు అని చెప్పుకుంటా, మేము బాగుపడి అని చెప్పుకుంటా ఉన్న దేశాలు ఉన్నాయి కదా, అక్కడ చట్టాలు చేశారు. మీరు పాపం చేసుకోండి అని చట్టం చేశారు. ఏది ప్రజలను కాపాడాల్సినటువంటి నాయకులే దగ్గరుండి మీరు పాడైపోయింది అని చెప్పనని చట్టాలు చేశారు. అటువంటి చట్టాలు మనకి ఎప్పటికీ వద్దు. దేవుడు తన కాపుదల మన దేశానికి అనుగ్రహించబడును గాక. దేవుని కాపుదల మనకి సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఏమంటా ఉన్నాడంటే, దేవుడు భూమి మీద నీతి న్యాయాల్ని జరిగిస్తా కృప చూపుతా ఉన్నటువంటి దేవునిని బట్టి మనం అతిశయించాలి. దావీదు దేవుని చేతిలో నుంచి విడిపించబడ్డాడు. ప్రాణాన్ని తీసినటువంటి దావీదు తన ప్రాణము తనకి అలాగ నిలబడి ఉన్నదంటే కారణం ఏంటంటే, దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రమాణ వాక్యము ఈ రోజున రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాము. దావీదు వలె ఈ రోజున అనేకులు ఈ రంకులు రావటం లాగా అటు ఇటు కొంచెం సేపు పాపంలో, ఇటు కొంచెం సేపు పరిశుద్ధతలో, ఇట్లాగా ఒడిదొడుకుల జీవితంలో కొనసాగిస్తా ఉన్నారు విశ్వాసాన్ని. అయినా సరే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, క్రీస్తుని బట్టి, ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తాన్ని బట్టి, ఆ రక్తము చేత కడగబడినటువంటి మనము తనని బట్టే, ఆయన రక్షణ మనకు అనుగ్రహించబడినటువంటి ఆయన కృపను బట్టి మనము ఎప్పటికైనా సరే ఒక స్టాండ్ తీసుకొని
అంటే ఆయన పక్షంగా ఎప్పటికైనా సరే నిలబడి ఉంటాము అనేటువంటి నిశ్చయతతోటి దేవుడు మన పక్షంగా కృపని కనపరుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ లేరా ఇటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళు? గట్టిగా నిలబడి ఉండాలి. ఇల్లు కట్టేటప్పుడు పునాదులు లేకుండా ఎవరన్నా ఇల్లు కడతారా? పిల్లర్లు బాగా లోతుకు తీసేస్తారు. అట్లాగా ఇంటి గురించి శ్రద్ధ ఉన్నప్పుడు జీవితం గురించి, మన యొక్క పునరుద్ధానం గురించి ఇంకెంత శ్రద్ధ ఉండాల? మహా అయితే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆ ఇంటి లైఫ్ టైం అనేది, ఆ ఇల్లు ఎప్పటి వరకు ఉంటుంది? ఒక ఇల్లుకు మంచి గట్టిగా కట్టుకుంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు, 50-60 సంవత్సరాలు దాని గురించి అంత గట్టిగా పునాది వేసుకుంటే, మన జీవితాలు మరణానంతరము, దానికి ముందు నిత్య జీవము, దాని కొరకు ఎంతటి బలంగా మన అది స్టాండ్ అనేది గట్టిగా నిలబడటం అనేది దేవుని వైపు ఉండాలా? ఎంత గట్టిగా ఉండాలా? దేవుడు మనకి కృప చూపుతా ఉన్నాడు. ఆమేన్. కృప చూపుతా ఉన్నాడు. ఆయనను బట్టి మనం అతిశయించాలి. సమస్తము కూడా ఆయన కృప ద్వారానే మనము పొందుకుంటా, జీవిస్తా, ఆయన కొరకు మనం జీవిస్తా ఉన్నాం. ఆయన కొరకు బతుకుతా ఉన్నాం. ఈ బ్రతికేటువంటి బ్రతుకులో ఆయన పక్షంగానే నిలబడి ఉంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు నడిచినటువంటి ప్రతి అడుగులో ఆయన కృప లేనిదే, నేను నీతిమంతుడిని, నా నీతి వల్ల నేను రక్షించబడ్డా అని చెప్పగలుగుతావు. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అట్లా చెప్పగలుగుతావా? ఇప్పుడు దాకా నేను వచ్చినా అంటే నాకున్నటువంటి నీతిని బట్టేనండి నేను వచ్చింది, నాకున్నటువంటి పరిశుద్ధతను బట్టి నేను నిలబడి ఉన్నా అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక్కరు కూడా రారు, ఒక్కళ్ళు కూడా చెప్పలేరు. ఆ స్థితిలోకి దేవుడు మనల్ని తన కృప ద్వారా, ఏ స్థితిలోకి? ఆయన రాజ్యంలోనికి అడుగు పెట్టే స్థితిలోకి, ఆ కృప ద్వారా మనం నడిపించబడాలి. ఆ కృప ద్వారా నడిపించబడాలి. ఎందుకంటే ఆయన మాత్రమే మన పక్షంగా నిలబడి ఉన్నటువంటి సమస్త దోషాలని పరిహరించగలిగి కృప చూపే దేవుడు. దావీదు చేసినటువంటి తప్పును బట్టి పరిహరించాలా? అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింపచేయమని అందరి హృదయంలో ఎరిగినటువంటి పరలోకపు తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్నటువంటి ఈ లోకపు బలహీనతలన్నిటి నుంచి విడుదలను అనుగ్రహించి, దావీదు వలె తండ్రి ఏ బలహీనతలో నీ పరిశుద్ధ విశ్వాసం నుంచి తొలగిపోకుండా వారి బలహీనత యందు తండ్రి వారికి బలమైనటువంటి దేవునివిగా ఉండి, నీ పరిశుద్ధతను బట్టి, నీ పరలోకపు కృపను బట్టి నీ యందు అతిశయించేటువంటి వారముగా దినదినము కూడా నీ కృపను పొందుకొని ఈ విశ్వాస జీవితంలో తండ్రి తడబడుచు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యము చేత, నీ పరలోకపు గొప్ప కృప చొప్పున అంటుకట్టి అభిషేకించి నీలో స్థిరముగా నాటమని, ఏ తొట్టుపాటు లేకుండా విశ్వాస జీవితంలో తండ్రి జయించేటువంటి వారిగా నీ బిడ్డలను అభిషేకించమని, సమస్త ఘనతకు కారణమైన మీ పరలోకపు నామమును కొనియాడుచు మహోన్నతుడా, నిన్ను బట్టి అతిశయించి ఉండగా, నిన్ను బట్టి తండ్రి అతిశయించి గర్విస్తూ ఉండగా, ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితాలను ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలకు మీ పరలోకపు కృపను స్థిరపరిచి మీకు మహిమను తెచ్చుకొనమని రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడై ఉండును కాక. ఆమేన్, ఆమేన్.